ఏపీకి తుఫాను గండం పొంచి ఉంది. వచ్చే వారం కోస్తా జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 2 రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో వచ్చే మంగళ బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాలలో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. రేపు ఏర్పడే అల్పపీడనం తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి 27 నాటికి తమిళనాడు దగ్గర కానీ ఏపీలో కానీ తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.